కుకింగ్ కబుర్లకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నట్స్తో జ్యూస్ చేసుకుంటున్నాం. మీకు ఎప్పుడు నట్స్ తిని బోర్ కొడుతుంటే ఇలా జ్యూస్ చేసుకోండి. నేను ఇక్కడ కొన్ని పీకన్స్, కొన్ని పిస్తా, కొన్ని క్యాష్యూస్, కొన్ని బాదాం, కొన్ని కిస్మిస్, ఒక స్పూన్ ఓట్స్, కొంచెం ఫ్లాక్స్ సీడ్స్, తర్వాత 8 డేట్స్. అండ్ ఫస్ట్ చూసుకోండి ఇలా తీసి, ఎందుకంటే ఒక్కొక్కసారి పాడైపోతాయి లోపల. సో మీరు బాగుంటే గింజ కూడా తీసేసి చూడండి, బాగుంది కదా, ఇలా వేసేసుకోండి. సో ఇక్కడ వేసేస్తున్నాను డేట్స్. ఇది మన స్వీట్నర్కి పనికొస్తుంది. మనం మళ్ళీ అడిషనల్గా షుగర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నేను 2 సార్లు కడిగేసి వీటిని ఇప్పుడు నీళ్ళు పోసి సోక్ చేసుకుంటున్నాను. నేను ఓవర్ నైట్ సోక్ చేస్తున్నాను, గ్రైండింగ్కి ఈజీ అని. మీకు టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సోక్ చేసుకోండి. అన్నిటికీ నీళ్ళు తగిలేటట్టుగా నానేటట్టు మీరు పోసుకోండి. నేను కొంచెం ప్రెస్ చేశాను వీటిని లోపలికి వాటర్లో నానడానికి. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఈ నానబెట్టినవి జార్లో వేసేసి ఒక గ్లాస్ పాలు పోసేసాను. ఒక 1/2 లీటర్ ఉంటాయి ఈ పాలు. బాగా గ్రైండ్ చేసుకుని, మీకు ఒకవేళ చాలా థిక్గా అనిపిస్తే ఇంకొంచెం పాలన్నా కొద్దిగా నీళ్ళైనా పోసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు మీ కన్సిస్టెన్సీ కోసం. అండ్ ఇది బ్రేక్ఫాస్ట్కి సర్వ్ చేస్తుంది. ఎనర్జీ డ్రింక్ లాగా కూడా పిల్లలకి బాగుంటుంది. మన మిల్క్ షేక్ రెడీ.